వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు నిన్న జరిగిన మా భువనగిరి పాదయాత్రలో జరిగిన ఘటనల గురించి మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత దాసో చవన్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం భయ్యా, బాగున్నారా? బాగున్నా సార్. బాగున్నారా? బాగున్నా సార్. ఒక సీఎం పుట్టినరోజు ఆ సందర్భంగా మాజీ సీఎంను అట్లా అనడాన్ని, ఆ వాక్యాలను, సీఎం మాట్లాడిన వాక్యాలను ఎట్లా చూడొచ్చు మనం? ఇవ తలకు మాసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే నెలదక్కువలు అంటారు వాళ్ళని. అలాది ఏంటంటే సావుకు పెళ్ళికి ఒకటే మంత్రం చదువుతాడు, ఇంకా వేరే రాదానికి. సావుకు పెళ్ళికి ఒకటే మంత్రం చదివే తలకు మాసిన వాళ్ళు, నెలదక్కువలు ఉంటారు. ఆ కోవకు చెందిన ఆయన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరు పోయింది మీ పుట్టినరోజు ఫంక్షన్ నాడు. రెండు ఒక మంచి కార్యక్రమానికి మూసీ నది అనేటువంటి నది అంటే అదొక తల్లి, అమ్మ. నది అంటే తల్లి. దాని చుట్టూ ఒక కల్చర్ ఉంటుంది, ఒక సంస్కారం ఉంటుంది, సభ్యత ఉంటుంది, సంస్కృతి ఉంటుంది. అటువంటి ఒక రివర్ రివైవల్ ప్రాజెక్ట్ పేరు మీద ఒక మూసి కంపు కొట్టేటట్టుగా మురికి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇక ఆయన వ్యవహారము పద్ధతి అంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో కలదాగిన కోతులు లెక్క, పాచికలు దాగిన కోతులు లెక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడని తప్ప ఒక సోయి లేదు, సభ్యత లేదు, సంస్కారం లేదు, ఒక విజన్ లేదు. మూసి బాగుపడితే రానున్నటువంటి ఒక భవిష్యత్ తరాలు ఎట్లా బాగుపడతాయి అనేటువంటి ఒక అంశం పట్ల ఒక స్పష్టత లేదు. ఇష్టం వచ్చినట్టు కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టాలా అనే ఒక సాడిస్టిక్ సైకోపాత్ ప్లెజర్ మాత్రమే డిరైవ్ చేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. బట్ అన్కాల్డ్ ఫర్ అండి. తెలంగాణ పాలిటిక్స్లో ఎప్పుడో ఆంధ్ర అసెంబ్లీలో చూస్తుంటే ఈ మధ్యకాలంలో ఇంత చిల్లర భాష, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. తెలంగాణకు కూడా ఈ వైరస్ను పట్టుకొస్తూ ఉన్నారు దుర్మార్గులు రేవంత్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, అంటే జేసీబీలు ఎక్కిస్తాము, బుల్డోజర్లు ఎక్కిస్తాము, అడ్డు వస్తే మాత్రము రక్తపాతమే, ఆ కుక్క సాగు చేస్తావు, ఇలాంటి వాక్యాలు ఒక ముఖ్యమంత్రి చేయొచ్చా? రాజ్యాంగం మనుషులే చేయొద్దండి. ముఖ్యమంత్రి ఏంది, ఫర్గెట్ అబౌట్ చీఫ్ మినిస్టర్. మామూలు కనీస సభ్యత, సంస్కారం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు. గల్లీ రౌడీగాళ్ళు మాత్రమే ఇట్లా మాట్లాడతారు, గంజోటుగాళ్ళు మాత్రమే ఇట్లా మాట్లాడతారు. అక్కడిక్కడ గంజాయి దాగి లేకపోతే ఆగమాగం తిరిగే వెధవలు ఉంటారు కొంతమంది. ఇది వాళ్ళ భాష. ఇది ముఖ్యమంత్రి భాష కాదు, సభ్యత సంస్కారం ఉన్నటువంటి ఒక మనుషుల భాష కాదు. ఇది నీచమైన భాష. కేసీఆర్ అంటే ఒక అపోజిషన్ లీడర్ కావచ్చు, బట్ దానికంటే ముందు 70 ఏళ్ళు దాటినటువంటి ఒక తండ్రి వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయనను పట్టుకొని నువ్వు అసలు కారణమే లేదు. ఆయన ఏమైనా కేసీఆర్ గారు మూసీ ప్రాజెక్టును కట్టొద్దనడా, నువ్వు ఎట్లా కడతావనడా? లేకపోతే కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు ఏమైనా నువ్వు ప్రాజెక్ట్ కట్టొద్దన్నడా? ఎవరు కట్టొద్దన్నారు? నీకు నువ్వే కట్టొద్దు అన్నారు అని చెప్పని బుల్డోజర్లు ఎక్కిస్తా అంటున్నావు, కుక్క సాగు చేస్తారు అంటున్నావు. సభ్యత ఉన్న ఆంధ్రాబాయ్ నీకేమన్నా? సంస్కారం ఉందా నీకేమన్నా? బుద్ధి జ్ఞానం ఉన్నదా? అసలు నీకు నిజంగా ప్రాజెక్ట్ కట్టాలనుందా? ప్రాజెక్ట్ నిజంగానే కట్టాల్సినోడు నువ్వెందుకు ఇమాజిన్ చేసుకుంటున్నావు? అనని మాటలను, నీ మాటలు తీసుకొచ్చి మా నోట్లో ఎందుకు పెడుతున్నావు? కేసీఆర్ గారి నోట్లో, హరీష్ రావు గారి నోట్లో, కేటీఆర్ గారి నోట్లో ఎందుకు పెడుతున్నావు? మేము అన్నది ఒకటే, ప్రాజెక్ట్ను నువ్వు ఏదో కొత్తగా ఇప్పుడు భగీరథుడు కనుక గంగను భూమి మీద తెచ్చినట్టు నువ్వేదో మూసీ నదిని పట్టుకొచ్చి నువ్వు బాగు చేస్తా అని చెప్తున్నావు. మేము ఆల్రెడీ 16,000 కోట్ల రూపాయలతోటి మేము మూసీ రివైవల్ ప్రాజెక్ట్ను మేము చేపట్టినాము. దాంట్లో మేము 31 STPలు కట్టినాము, ప్రతిపాదించినాము. అందులో ఆల్రెడీ 17 పూర్తయినాయి. నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా 2-3 STPలు నువ్వు ఓపెన్ చేసినావు. సో దెర్ఫోర్ నువ్వు 16,000 కోట్ల రూపాయలకు మేము ఇంత పెద్ద ఎత్తున ఇన్ని STPలు మేము ప్లాన్ చేసుకున్నప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు ఎట్లయితుంది? 1,50,000 కోట్ల రూపాయలు మెగా కృష్ణారెడ్డికి లేకపోతే అదానికి నువ్వు కట్టబెట్టే కుట్ర పాల్పడుతున్నావు అని చెప్పని మాకు అనుమానం ఉన్నది. కాబట్టి దీనిపైన నువ్వు స్పష్టత ఇవ్వాలా అని అడిగినాం. ఇది అడగొద్దా చెప్పురి? ఇదైతే న్యాయం కదా. 16,000 కోట్లకు మేము గింత చేసినాం, 1,50,000 కోట్లు ఏందా, ఎట్లయితుందా అని చెప్పని అడిగినాం. రెండోది, నువ్వు DPRఏ లేకుండా, DPR ఉంటే ఏమవుతుంది? దర్ ఇస్ అ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏం చేయాలనుకున్నావు, ఏం చేద్దాం అనుకున్న దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది, ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు వస్తుంది. DPRఏ లేకుండా రేవంత్ రెడ్డి నోట్లో 1,50,000 కోట్లు ఎట్లొస్తుంది? అంటే ఏంటి, నువ్వు ఆల్రెడీ ఎక్కడో ప్రాజెక్ట్ తయారు చేసుకున్నావు. అంటే ఏంటి, నువ్వు ఎవరితోటో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నావు. మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే మెగా కృష్ణారెడ్డి గారితో ఏదో ఒప్పందం అయిపోయింది, ఆ మెగా కృష్ణారెడ్డి గారితో అదే అని ఉంటాడని చెప్పని ఇట్లా ఏదో రకరకాల పుంకాను వార్తలు వింటా ఉన్నాం మనం. సో నువ్వు ఆల్రెడీ ఒకళ్ళతో అగ్రిమెంట్ అవుతావు దొంగచాటుగా, దాని నుండి వచ్చినటువంటి 1,00,000 కోట్లు అంటావు. DPR ప్రజల దృష్టిలో పెట్టమంటే నేను DPR తయారు చేయడానికి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన అంటావు. ఇదేమన్నా తుగ్లగాన్ లెక్క కనబడతలేదు మొత్తం వ్యవహారం.
కుట్రపూరితమైనటువంటి ఒక మోసపూరితమైన కుతంత్ర వైఖరితో పాటు తుగ్లక్ చర్య. ఎవడన్నా డిపిఆర్ చేసినాక కాస్ట్ ఎస్టిమేట్ చెప్తాడా? కాస్ట్ ఎస్టిమేట్ చేసినాక డిపిఆర్ చెప్తాడా? డిపిఆర్ చెప్పిన తర్వాత కాస్ట్ ఎస్టిమేట్స్ బయటకు వస్తాయి. వితౌట్ డిపిఆర్ హౌ ఇస్ దట్ యు ఆర్ ఏబుల్ టు టాక్ అబౌట్ 1,50,000 crores? అంటే నీలో కుట్ర ఉంది, కుతంత్రం ఉంది, నీకు ఆల్రెడీ ఏదో లోపాయకార ఒప్పందాలు వంటతో జరిగినాయి. ఇది ఒకటి. రెండవది ఏంటి అంటే డిపిఆర్ లేకుండా ఇండ్లను ఎట్లా కూలుస్తూ ఉన్నావు? నువ్వే ఇంటికి పర్మిషన్ ఇస్తేవి, నువ్వే నల్లాలు పర్మిషన్ ఇస్తేవి, కరెంటు పర్మిషన్ ఇస్తేవి, ఇంటి ట్యాక్స్ తీసుకుంటేవి, నువ్వు అక్కడ సివిక్ కమ్యూనిటీస్ అన్నీ ఇస్తేవి, నువ్వు రాత్రికి పోతున్నావు. వాడు పాపం ఏళ్ల కొద్ది ఉంటున్నాడు అక్కడ. ఏళ్ల కొద్ది ఉన్నోనికి పోయి RBX రివర్ బెడ్ ఎక్స్ అని చెప్పని వాడు ఒక చొరబాటుదారుడుగా, ఆక్రమణదారుడుగా నువ్వు వాడి పైన ముద్ర వేసేసి నువ్వు వాడిని దోషిగా నిలబెడతా ఉన్నావు సమాజంలో. ఇవాళ అక్కడ మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు 30 seconds అంటే ఏంటి? డిపిఆర్ లేదు, డిపిఆర్ లేకుండా నువ్వు ఇళ్లను కూలుస్తున్నావు. ఎంత భాగం మునుగుతుంది, ఎంత భాగం మునుగదు, ఏమైతుంది తెలియకుండా నువ్వు ఇళ్లను కూలుస్తా ఉన్నావు. అరే ఇదేంద్ర నాయన నువ్వు ఇళ్లను కూలుస్తా అంటున్నావు? ప్రాజెక్టు పేరు మీద ఇళ్లను కూల్చివేయాల్సిన పరిస్థితి వచ్చినట్టయితే రాహుల్ గాంధీ గారు పట్టుకొచ్చిన 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయమని అడగడం తప్ప చెప్పురి. డిపిఆర్ లేకుండా కూల్చివేతలు ఎందుకు అడిగితే తప్ప, డిపిఆర్ లేకుండా 1,50,000 కోట్లు ఎట్లొచ్చిందని అడిగితే తప్ప, నువ్వు ప్రజలకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయమంటే తప్ప. ఇది అంటే మేము మూసిని అడ్డుకుంటున్నావు. అసలు నువ్వు అడ్డుకుంటున్నావు ఏదోవా? నీకు బుద్ధున్నోడు అయితే నువ్వు డిపిఆర్ని తయారు చేయిస్తావు. నువ్వు బుద్ధున్నోడు అయితే డిపిఆర్ను ప్రజల్లో చర్చ చేస్తావు. నీకు బుద్ధుడిని సోయిన్నోడు అయితే అన్ని రాజకీయ పార్టీలను పిలిచి వికారాబాద్ నుండి మొదలుకుంటే వాడపల్లి వరకు ఉన్నట్టు ప్రతి ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ పిలిచి వాళ్ళతో చర్చ చేస్తావు. ఇవేమి చేయకుండా నువ్వు నీ ఇష్టమా నీ తాత జాగిరావా మూసినదేమన్నా? 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకునే మీ తాత ముత్తాతలు కొడంగల్కి వెళ్ళి సంపాదించిన పైసలు అవి ప్రజల సొమ్ము. జవాబుదారితనం లేదు. మేము ఒకటే అన్నాం, నువ్వు 1,50,000 కోట్లు అంటున్నావు కదా, ఇంకో 10,000 కోట్లు యాడ్ చేసి 1,60,000 కోట్ల రూపాయలతో నువ్వు రీహాబిలిటేషన్ చేయమంటే అడ్డుకున్నారు. బుల్డోజర్లెక్కి తొక్కిస్తా అంటాడు, కేసీఆర్ గారిని కుక్కసావు అంటాడు, ముక్కలు నరుకుతావు అంటారు. ఏం భాష అండి అది? ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల పేర్లు పెట్టి తిట్టడం ఏంటి? బీఆర్ఎస్ను టార్గెట్ చేయవలసిన అవసరం ఏమొస్తుంది ఆయనకు? బీజేపీ కూడా ఉంది కదా ప్రధాన పార్టీ. బీజేపీ ఇంకా ఎంత తక్కువ బీజేపీ గురించి మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళు ఇవాళ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డితో కుమ్మక్కాయి ఉన్నారు. ఒక్క అంశం పైన కూడా వాళ్ళు ఇప్పటి వరకు నిర్దిష్టమైనటువంటి రీతిలో ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఎందుకు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు అంటే, ఇవాళ 11 నెలలుగా ఈ 11 నెలలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక రాజకీయ అపరిపక్వత కావచ్చు, లేకపోతే కన్విక్షన్ లేకపోవచ్చు కావచ్చు, లేకపోతే వాళ్ళలో ఒక టీమ్ స్పిరిట్ లేకపోవచ్చు కావచ్చు, మొత్తానికి ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి ఒక రీతిలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. నెంబర్ 1, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్లో 13 వాగ్దానాలు ఉన్నాయి. ఆ 13 వాగ్దానాల్లో కేవలం 4 అమలు చేసినారు. ఇంకా 9 వాగ్దానాలు అమలు చేయలేదు. బీసీ డిక్లరేషన్ ఉంది, ఎస్సీ డిక్లరేషన్ ఉంది, ఎస్టీ డిక్లరేషన్ ఉంది, మైనార్టీ డిక్లరేషన్ ఉంది, ఉమెన్ డిక్లరేషన్ ఉంది, తర్వాత దాదాపు 420 మైనార్టీ డిక్లరేషన్ ఉంది, 420 వాగ్దానాలు ఉన్నాయి. ఏమీ అమలు కావట్లే. 4,000 రూపాయల పెన్షన్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. ఇవేమీ అమలు చేస్తలేరు. వీటితో పాటుగా స్టేట్ హ్యాస్ బికమ్ ఎ బ్యాంక్రప్ట్ స్టేట్. రెవెన్యూ డెఫిసిట్ ఈ మధ్య కాలంలోనే 20,000 కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఉంది. నిన్న ఎవరో రాత్రి చెప్తా ఉన్నారు లిక్కర్ ధరలు డబల్ చేయబోతున్నారు అని చెప్పని. రేవంత్ రెడ్డికి నాయకుడు అనేటువంటి ఒక విషయం ఉంటుందండి. సంపద సృష్టించాలా, సంపద పంచాలా. ఇదే ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎ లీడర్. జాబ్ ఆఫ్ ఎ లీడర్ ఇస్ టు క్రియేట్ వెల్త్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద వెల్త్. కేసీఆర్ అదే చేసిండు. 1,15,000 కోట్ల రూపాయలున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 3.5 లక్షల రూపాయలు తయారు చేసిండు. దట్స్ ఏ వెల్త్ క్రియేషన్ అండ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్. దేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో రైతు బంధు ఇచ్చిండు, దేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో రైతు రుణమాఫీ చేసిండు, దేశంలో ఎక్కడా లేని రీతిలో పెన్షన్స్ ఇచ్చిండ్రు. అంటే ఏంటి? ఐ క్రియేట్ వెల్త్ అండ్ ఐ డిస్ట్రిబ్యూట్ ద వెల్త్. దిస్ ఇస్ ద పాలసీ ఆఫ్ ఎనీ రూలర్, ఫిలాసఫీ ఆఫ్ ఎనీ రూలర్. అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డికి ఈ సోయి లేకపోవడంతో వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిండు. ఎవరి దగ్గర పైసలు లేవు. ఇవాళ రోడ్ల మీద బిచ్చగాళ్ళు లెక్క తిరుగుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా. వాళ్ళ పెళ్ళం పిల్లల పుస్తబెట్టలు అమ్ముకొని తిరుగుతున్నారు. ఇంకా కొన్ని రోజులు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక నెగటివ్ మైండ్ సెట్తో ఫార్మాసిటీ బంద్ కావాలా, మెట్రో రైల్ అలైన్మెంట్ బంద్ కావాలా, మూసి కూల్చివేతలు కావాలా, హైడ్రా కూల్చివేతలు కావాలా, ఒక నెగటివ్ మైండ్ సెట్తో ఒక సైకోపాత్ లెక్క ఇవాళ వ్యవహరించడంతో ఇవాళ గవర్నెన్స్ మీద పట్టుపోయింది. ఆ పట్టుపోవడంతో ఇవాళ పదవి కూడా ఓడిపోతుందేమో ఒక భయం కూడా ఉండొచ్చు.
దీని ద్వారా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కస్తోటి కక్షతోటి కుట్రతోటి నిన్న రేవంత్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకరి మీద ఒకటి పోటీ పడి నిన్న కేసీఆర్ గారిని తిట్టిండ్రు. మరి రాహుల్ గాంధీ ఏం చేస్తూ ఉందో, సోనియా గాంధీ ఏం చేస్తూ ఉందో, ప్రియాంక గాంధీ ఏం చేస్తూ ఉందో నాకు తెలిసిన ఇంతకుముందు చెప్పిన కదా, ఇది సోనియా గాంధీ లాంగ్వేజ్ కాదు, ఇది రాహుల్ గాంధీ లాంగ్వేజ్ కాదు, ఇది ప్రియాంక గాంధీ లాంగ్వేజ్ అసలే కాదు, ఇది ఒక సంకర జాతి లాంగ్వేజ్. ఇది ఈ సంకర జాతి లాంగ్వేజ్ ఎవరి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తానికి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తూ ఉండు, తెలంగాణ రాజకీయాలను సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా తగిన మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది, రేవంత్ రెడ్డి కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వడ్ల కొనుగోలు చేయకపోవడంతో రైతులు అందరూ రోడ్ల మీద అక్కడ ధాన్యం పోసుకొని ఉంటున్నారు. దానికి బోనస్ ఇస్తామన్నాడు. మరి అమ్ముచ్చేటట్టువే దురదృష్టం. అగ్రికల్చర్ డిక్లరేషన్ చేయాలని చెప్పింది నేనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. నువ్వు బోనస్లను ఒక్కొక్క పంటకు బోనస్, మొక్కకింత, వరికింత, పత్తికింత, జొన్నకింత, సద్దకింత అని చెప్పని రాస్తేవి. ఇవాళ నువ్వు బోనస్ పక్కకు పెట్టి దొబ్బరి అసలు ఉన్నది కూడా కొంటలేరు మీరు. రోడ్ల మీద కింటాల వరి ధాన్యం అంతా రోడ్డు మీద కనబడతా ఉంది. వర్షం వస్తే ఏడ ఆగమైద్దో అని చెప్పని ప్రజలు ఆగమవుతున్నారు. అంటే దురదృష్టం ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండంటే రాష్ట్రాన్ని ఇట్లా పట్టుకొని నడిపించిండు. ఇప్పుడు ఇది ఏమైపోయింది, అంత ఎవరి దారి వాండే. ఈ మంత్రి ఒక దారి, ఆ మంత్రి దారి, రేవంత్ రెడ్డిదేమో గోదారి, రాదారి, మూసిదారి, మొత్తానికి ప్రజలను ఆగమాగం పట్టిస్తూ ఉన్నారు. ఏ పథకాన్ని కూడా, ఏ పాలసీని కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్ళకపోతున్నారు. ఖమ్మంలో రాత్రి ఎవరు పిల్లలు వచ్చిండ్రు, ఖమ్మంలో హిందీ పండిట్ల ఎగ్జామ్ పెడితే అర్హత లేని వాళ్ళకు ఎగ్జామ్ పెట్టిండు, అర్హత లేని వాళ్ళకు అపాయింట్మెంట్లు ఇచ్చిండ్రు, అర్హత లేని వాళ్ళకు వెరిఫికేషన్ చేసిండు. ఉద్యోగాలకు వచ్చిన తర్వాత అప్పుడు నిద్ర లేచిండు కుంభకర్ణులు. లేచర్రే మీకు ఎలిజిబిలిటీ లేదు, మిమ్మల్ని పీకేస్తామని చెప్పి ఉద్యోగాలకు వెళ్ళి పీకేస్తున్నారు. జియో 29 ఇస్ అ ఫార్స్ నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫార్స్. 14 ప్రశ్నలను తెలుగు అకాడమీ ఆన్సర్స్ కావు అని చెప్పని, ఎక్స్పర్ట్ కమిటీ ఆన్సర్స్ సరిపోతాయి అని చెప్పని అట్లా 14 ఆన్సర్స్ కొట్టేసి ప్రజల నోట్లో మన్ను కొట్టిండ్రు. ఏదన్నా ఒకటి జియో 46 వాడే ప్రామిస్ చేసిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అమలు చేయను అని చెప్పని పోలీస్ కానిస్టేబుల్ నోట్లో మన్ను. సో ఏది కూడా ఒక సాఫీగా, ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్తో ప్రభుత్వం పోవట్లేదు. దానికి కారణం ఏంటి అంటే మనం చెప్తాం, మన ఇంటి పెద్ద మనిషి కనుక మంచోడు లేకపోతే కిందంతా ఇల్లు ఆగమవుతుంది. గరక బడాగా ఠీక్ నీయదు సబ్కా సబ్ బర్బాద్. రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రికి సోయి లేదు, వ్యవహారం అంతా ఆగమవుతుంది కింది స్థాయి. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో 144 సెక్షన్ ఎందుకు అమలు చేయవలసి వస్తుంది? ఎందుకు ధర్నాలు చేసుకునే అధికారం లేదా? అంటే ఇప్పుడు మేము దుర్మార్గం అండి. ప్రజాపాలన అంటే ఏంటి? ప్రజల కోసం, ప్రజల పాలన అంటే డెమోక్రాటిక్ రూల్ 144 సెక్షన్ ఉంది. అది కూడా నాకు తెలిసి क्या सोहेल भाई 30 दिन कभी 144 సెక్షన్ लगाए कभी कोई नहीं लगाए ఇంతవరకు జీవితంలో. మా మెమరీలో ఇంతకుముందు ఎప్పుడన్నా ఏమైనా నాది ఎట్ స్ట్రోక్ 30 days 144 సెక్షన్ లేదు. ఓ 2 రోజులు ఉంటుంది, మళ్ళీ 2 రోజులు పొడిగిస్తారు, మళ్ళీ ఒకటేసారి 30 రోజులు అంటే అంత భయం. ఇప్పుడు చాలామంది ఈ డిక్టేటర్స్ ఎట్లుంటారంటే బయట ఒక తీరు ఉంటాడు, లోపల ఒక తీరు ఉంటాడు. మన భయం, ఆ భయాన్ని కప్పించుకోవడం కోసం పోలీసులను వాడుకుంటాడు, ఆధిపత్యాన్ని వాడుకుంటాడు. అది వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. అదే మరి ఇప్పుడు ఇది మూసీ సుందరీకరణ ఎవరి కోసం, ఎందుకోసం అంటే ఇక్కడ ప్రజలందరూ మూసీ రివైవల్ ఈజ్ నెసెసరీ. గుజరాత్లో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా సాబర్మతి నదిని చేసినారు. దెర్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ హౌ దే హావ్ డన్. గంగా ప్రాజెక్ట్ ఉంది, దెర్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ హౌ దే హావ్ డన్. నువ్వు ఇంతవరకు గంగకు పోలే, సాబర్మతికి పోలే, కొరియాకు పోయినావు. ఆ కొరియాకు పోయినోడు, ఆ ప్రాజెక్ట్ని చేపట్టినోడు జైలు ఉన్నాడు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా అదే పరిస్థితి. అదేమవుతుంది, నేచర్ ఎవరిని వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకొని. ప్రకృతి, నేను చెప్పే కదా, ఇట్స్ లైక్ నువ్వు ఒక నిర్మానుష్య ప్రాంతంలో పోయి నువ్వు అరిస్తే ఆ అరుపు నీ కొనుకకు వచ్చినట్టు ప్రకృతి కూడా అట్లే సమాధానం చెప్తుంది. నేచర్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఇవాళ కేసీఆర్ని తిట్టి నువ్వు సంతోషపడొచ్చు కాక 4 కోట్ల గొంతులు నేను తిడుతున్నాయి ఇవాళ. ఓకే, చివరిగా అంటే మీరు చాలా రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, మీకు చాలామంది మిత్రులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు అక్కడ. అంటే నిన్న బర్త్డే సెలబ్రేషన్స్ సీఎంది చేసుకున్నాడు ఆయన అక్కడ మూసి దగ్గర. సో రాహుల్ గాంధీ ఒక్కసారైనా ఆయన ఫోన్ చేసి కానీ మెసేజ్లో కానీ ఎక్కడన్నా తెలిపినట్లు మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మీకు ఇంటిమేషన్ ఇచ్చారా? తెలియదు సార్. మరి జనరల్గా అయితే ట్వీట్లు చేస్తారు, మరి చేయలేదు, మరి ఆయన ఫోన్ చేసిండా చేయలేదో నాకు తెలియదు. కానీ నేను చూసిన మా బక్కా జెడ్సన్ అని ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏదో పెట్టిండు వీడియో, అప్పుడు దెన్ ఐ రియలీ పెయిడ్ అటెన్షన్ టు ఇట్. అయితే మొత్తానికి రాహుల్ గాంధీ సంతోషంగా లేడు రేవంత్ రెడ్డి పట్ల అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది బయట. బక్క జడ్సన్ గారు చాలా జనరల్గా చర్చ జరుగుతుంది, ఈజ్ నాట్ హ్యాపీ. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, ఇది కాంగ్రెస్ కల్చర్ కాదు. ఇట్లా బూతులు క్యా సోహెల్ భాయ్ ऐसे
गलोच करते थे क्या कांग्रेस पार्टी में? कभी नहीं करते थे। का कोई सोनिया गांधी जी का भाषा थोड़ी है, प्रियंका जी का, राहुल जी का भाषा थोड़ी है, मल्लिकार्जुन खड़गे जी की भाषा थोड़ी है। ఇది ఇది ఒక పొల్యూటెంట్ లాంగ్వేజ్, ఇది పొల్యూటెంట్ లాంగ్వేజ్, సంకరజాతి లాంగ్వేజ్. నువ్వు ఇట్లా మాట్లాడినాక ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు? మరి ఒప్పుకోకూడదని అనుకుంటున్నా. ఒప్పుకోలేకపోతే ఆయన కూడా ఎంతో పొల్యూట్ అయినట్లు లెక్క. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ.